ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఆంటీ గారు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేయను. ప్లీజ్ ఆంటీ. ఇక మీదట నువ్వు మంచి మార్గంలో నడవాలి. నిన్ను క్షమిస్తున్నాను. ఇక లేమ్మా. తప్పు చేయడం సహజం, తెలుసుకుని మారడం గొప్పతనం అంటూ నీతులు మాట్లాడుతున్నావు కదత్తా. మరి ఏ తప్పు చేయని నన్ను ఎందుకు క్షమించలేకపోతున్నావు? మాయ చేసిన తప్పు వేరు, నువ్వు చేసిన తప్పు వేరు. మాయ ముక్కుపుడక విషయంలో తప్పు చేసింది. నువ్వు మానం విషయంలో తప్పు చేశావు. ఆ సత్యాగఢ్తో తిరిగి అందుకు క్షమాపణ ఎలా ఉంటుంది?